Hi guys, good evening. இப்போ நெக்ஸ்ட் வீடியோ பார்ப்போம். நெக்ஸ்ட் வீடியோ வந்து ஹவு டு பிரேக் தி சோஷியல் கண்டிஷனிங் அப்படிங்கிறது தான் நெக்ஸ்ட் வீடியோ. ஸோ நெக்స్ట్ వీడియో సోషల్ కండిషనింగ్ அப்படிங்கிறது எப்படி బ్రేక్ பண்ணலாம், లైక్ ఎట్లా బ్రేక్ చేసేదానికి కుదురుతుంది అనేది చూస్తాం. చూసేదానికి ముందు నా వీడియో చూస్తూ ఉంటున్నారంటే చాలా మనుషులు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా బెల్ బటన్ క్లిక్ చేయకుండా చూస్తూ ఉంటున్నారు. ఒక్కొక్క సబ్స్క్రైబరు తర్వాత ఒక్కొక్క వ్యూస్ ఎంత ఇంపార్టెంట్ నాకు అంటే లైక్ మిమ్మల్ని అంత వాల్యూ చేస్తున్నాను, మిమ్మల్ని ఎంత వాల్యూ చేస్తున్నానో అంత ఇంపార్టెంట్. సో ఎన్నో వీడియోస్ ఉంది ఇంటర్నెట్లో, యూట్యూబ్లో. నా వీడియోస్ సర్చ్ చేసుకొని వచ్చి ట్విన్ ఫ్లేమ్ గురించి తెలుసుకోవాలి, డీటెయిల్స్ మనకి నాలెడ్జ్ కావాలని వచ్చి కూర్చొని చూస్తూ ఉంటున్నారు కదా. కண்டிపాగా వాల్యూ చేస్తున్నాను మీతో వ్యూస్ని, సబ్స్క్రిప్షన్. సో సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఓకే, నౌ లెట్ us go into the topic. ఈ కండిషన్ సొసైటీలో మనము ఆ కండిషనింగ్ అన్నీ బ్రేక్ చేసేసి ఎట్లా బయటకు వచ్చేది, మన డ్రీమ్ లైఫ్ని రియాలిటీలో లివ్ చేసేదానికి ఎట్లా మార్చ్ ఫార్వర్డ్ అయ్యేది. ఈ సొసైటీలో కండిషనింగ్ అనేది ఎట్లా వచ్చింది అంటే, ఫస్ట్ దానికి మీకు స్పిరిచువాలిటీ అంటే ఏంటి, రిలీజియన్ అంటే ఏంటి అని డిఫరెన్స్ తెలుసుకోవాలి. రిలీజియన్ అంటే నేను ఒక హిందూ, సో నా లైఫే ఎగ్జాంపుల్ పెట్టుకొని చెప్తున్నాను. మనము ఒక స్వామి ఫోటో పెట్టుకొని ఇంట్లో పూజ చేస్తున్నాము, ఒక స్వామి ఫోటో పెట్టుకొని తనకి మంత్రాలు చెప్తున్నాము, తర్వాత ఆ దేవుడు చూసుకొని మాట్లాడుతున్నాము, మన ప్రేయర్స్ అన్నీ చెప్తున్నాము, మన బాధలన్నీ దేవుడికి చెప్తున్నాము. ఇదన్నీ వచ్చేసి రిలీజియస్, ఇదన్నీ వచ్చేసి స్పిరిచువాలిటీ కాదు. స్పిరిచువాలిటీ అనేది ఏంటంటే మన లోపలే మనం 4 parts బీయింగ్గానే ఉంటున్నాము. ఫస్ట్ బ్రెయిన్, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటేంటి చూసినామో, ఏంటేంటి మన బ్రెయిన్ విట్నెస్ చేసిందో మెమరీస్గా లోపల స్టోర్ చేసి పెట్టింది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. సో దోస్ ఆర్ ఆల్ కండిషనింగ్స్. నువ్వు సమూహంలో ఇట్లాగే ఉండాలి, నువ్వు సమూహంలో ఈ ఆశలు రియాలిటీకి వస్తే సమూహం నిన్ను అంగీకరిస్తుంది, నువ్వు ఇంత సక్సెస్ఫుల్గా ఉంటే ఆ సోషల్ ఇమేజ్ పట్టుకొని సమూహం నిన్ను ఇంత విక్టోరియస్ పర్సన్ అని చూస్తుంది. ఇదన్నీ కండిషన్. సో ఈ నాలెడ్జ్ అన్నీ ఎక్కడ ఉండి వచ్చింది అంటే మీ అమ్మ నాన్న నేర్పించుంటారు, లేకపోతే మీరు వెళ్ళిన స్కూల్లో టీచర్ నేర్పించుండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్తో ఆ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ చూసి మీకు వచ్చిండొచ్చు, లేకపోతే సొసైటీని ఎవరు నేమ్ అండ్ ఫేమ్తో విక్టోరియస్గా ఉంటున్నారో వారిని చూసి వచ్చి ఉండొచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఇస్ బ్రెయిన్. ఓకే, సో ఆ తర్వాత బ్రెయిన్ అనేది బ్రెయిన్ ప్లస్ వైర్డ్ బాడీ రెండు కలిసిందే బ్రెయిన్. ఓకే, ఆ తర్వాత మనసు అనేది ఏంటి, బ్రెయిన్ ఇస్ కాన్షియస్ మైండ్. ఓకే, మనసు అనేది ఏంటి, మైండ్ హార్ట్ స్పేస్లో ఉండే ఫ్రంట్ డెస్క్, సూపర్ఫిషియల్ లేయర్, అదే మైండ్. దట్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్. సైంటిఫిక్ టర్మ్స్లో చెప్తున్నాను, మన కొలోకియల్ టర్మ్లో మైండ్, మనసు అని చెప్తాం. ఓకే, సో మనము బసార్ స్ట్రీట్కి ఆ మైండే అప్పర్ హాఫ్ లోవర్ హాఫ్గా ఉంది. ఆ అప్పర్ హాఫ్ వచ్చేసి బ్రెయిన్ కనెక్ట్ అయ్యింది. ఆ అప్పర్ హాఫ్లో ఏంటంటే బసార్ స్ట్రీట్కి వెళ్తున్నాము, మిఠాయిలు చూస్తున్నాము, 5 star చాక్లెట్స్ చూస్తున్నాము, ఒక డ్రెస్సెస్ చూస్తున్నాము, చికెన్ చూస్తున్నాము, అన్నీ నచ్చింటే కొనుక్కొని తింటాము. అది కొనుక్కొని తినకపోతే కూడా బాధపడము, ఈ రోజు లేకపోతే ఇంకొక రోజు తీసుకుంటామని వెళ్ళేస్తాము. సపోజ్ ఏ రోజు మనం కొనుక్కునేదానికి కుదరనే లేదంటే కూడా చాలా బాధపడము, ఇబ్బంది పడము. జస్ట్ లైక్ దట్ పాస్ అయ్యి నడిచిపోతూ ఉంటున్నాం కదా. సో లైక్ దట్ విషెస్ ఆర్ లైక్ దట్. బట్ లోవర్ హాఫ్ ఆఫ్ ది సబ్కాన్షియస్ మైండ్, మనసులో కిందకు ఉండే లోవర్ హాఫ్ వచ్చేసి దాంట్లో ఉండే ఆశలు మన డీప్ డిజైర్స్. ఓకేనా, సో అది లేకుండా నాకు బతికేదానికే కుదరదు, అది నా ఆక్సిజన్ లాగా, హార్ట్ బీట్ లాగా అని చిల విషెస్ పెట్టుకొని ఉంటాము. నాకు నచ్చిన కెరియరే నేను బతుకుతాను, లైక్ అదే లైఫ్గా ఐ లివ్, దాట్ ఈస్ మై లైఫ్. నాకు నచ్చిన ప్యాషన్నే నేను కెరియర్ చేసుకుంటాను, దాంట్లోనే ఏం చేస్తాను, లైక్ దాట్. అండ్ నాకు ఇలాగే బతికేదానికి ఆ డైలీ రొటీన్ ఇలాగ ఉంటేనాలే నా నుంచి బతికేదానికి కుదురుతుంది. నాకు ఇట్లా అయిన నా డ్రీమ్ పర్సనే రియాలిటీలో కావాలి, అట్లా పర్సన్ ఉంటేనాలే నాకు
లైక్ జీవించేదానికే నాకు పీరియం ఉంటుంది. లైక్ దట్ సమ్ డిజైర్స్ ఆర్ దేర్ విచ్ ఇస్ ఆల్. ఆ డిజైర్స్ అన్నీ ఆ మైండ్లో లోవర్ హాఫ్లో ఉంటుంది. ఆ లోవర్ హాఫ్ ఎక్కడ కనెక్ట్ అయ్యింది అంటే మనసాక్షితో కనెక్ట్ అయ్యింది. దట్ ఈస్ అన్కాన్షియస్. సో ఈ మనసులో ఉండే విషయం ఎక్కడుండి వచ్చింది అంటే ఇప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం విట్నెస్ చేసి ఉంటాం కదా. విట్నెస్ చేసి ఉండే దాంట్లో అప్పర్ హాఫ్లో చెప్తున్నాను, విట్నెస్ చేసి ఉంటాం దాంట్లో ఏంటంటే మనకి నచ్చిందో సిల్లీగా మనం చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేసి చూడాలని అనుకుంటామో అదన్నీ అప్పర్ హాఫ్లో ఉంటుంది విషస్గా. లోవర్ హాఫ్లో ఉండేది వచ్చి అన్కాన్షియస్ మైండ్లో నుంచి, మనసాక్షిలో నుంచి అది లేకుండా మన నుంచి బతికేదానికి కుదరలేదు అనే విషయాలుగా ఉంటుంది. దిస్ ఇస్ సబ్కాన్షియస్ మైండ్. ఇప్పుడు బుద్ధి మనసు రెండు మాట్లాడేసినాము. మనసాక్షి అన్కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ మైండ్ అనేది మన ఉయిర్ అని చెప్తాము, ఓకేనా. సో ఆ ఉయిర్ అనేది వచ్చేసి హయ్యర్ సెల్ఫ్, మనతో హయ్యర్ సెల్ఫ్ అని చెప్తాము, ఓకేనా. సో ఆ ఉయిర్ అనేది మనం ఏం చెప్తున్నాము, హయ్యర్ సెల్ఫ్ అంటే మనసాక్షి అంటే ఎట్లా చెప్పేది మీకు అర్థమయ్యేటట్టు. మన ఆత్మ క్రియేట్ చేసినారు కదా, మన సోల్ ఆ ఉయిర్ క్రియేట్ చేసినారు కదా. క్రియేట్ చేసినప్పుడు ఇంకా ఇప్పుడు ఈ క్షణం వరకు, ఈ నిమిషం వరకు ఏంటేంటి జరిగిందో, ఏ జన్మాల ఏం జరిగిందో అన్ని రికార్డ్స్ అన్కాన్షియస్ మైండ్ లోపల, మనసాక్షి లోపల ఉంది, ఓకేనా. సో దాంట్లో నుంచే ఈ లోవర్ హాఫ్ ఆఫ్ ది మైండ్ రెఫరెన్స్ తీసుకొని వచ్చింది. అది చూసింది, చూడలేదు, ఇట్లా ఫిగర్ ఉంది, ఇప్పుడు అట్ ప్రెసెంట్ మూమెంట్లో దానికి గుర్తుంది, గుర్తులేదు, ఇదేమి దానికి తెలీదు, కానీ ఆ డీప్ డిసైర్ మాత్రం ఉంటుంది, ఓకేనా. సో దిస్ ఇస్ హౌ అన్కాన్షియస్ మైండ్ ఇస్. మనసాక్షి వర్క్ చేస్తుంది. ఈ మనసు ఏదైనా ఆశపడితే లేకపోతే ఏదైనా సైకిల్ చేసేస్తే, సపోజ్ బాగా మంచి సైకిల్ ఏదో చేసేసింది, లైక్ చాలా గుడ్ థింగ్ చేసేసింది, మైండ్ చాలా హ్యాపీగా ఉంది, అబ్బా ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, ఊరిపిడైన కార్యం ఒకటి చేసేసినాను అనే సాటిస్ఫాక్షన్ వచ్చేసింది అంటే అప్పుడు మనసాక్షి కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎస్ కరెక్ట్, నువ్వు మంచి పని చేసినావు అని. సపోజ్ మనం చేయకూడని పని ఏంటో ఒకటి చేసేసినాము, మిగతా అనేది హార్మ్ చేసింది, హర్ట్ చేసింది అనుకోండి, మనమే కొంచెం గిల్టీగా ఫీల్ చేస్తాము, సాడ్గా కూర్చొని ఉంటాము. అప్పుడు మన మనసాక్షి మనతో మాట్లాడుతుంది, నువ్వు చేసి ఉండకూడదు, ఎందుకు చేసినావు, తప్పు కాదా, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సారీ అడగొద్దా, ఇదన్నీ మన మనసాక్షి మనకి నేర్పిస్తుంది కదా. దిస్ ఈజ్ కాల్డ్ అన్కాన్షియస్ మైండ్. హార్ట్ స్పేస్లో జస్ట్ ఆ ఫ్రంట్ డెస్క్ మనసు అంటే ఆ మనసుకి జస్ట్ కొంచెం బిహైండ్ ఉండేది మనసాక్షి. సో మనసు చేసే దాంట్లో, మనసు రియలైజ్ చేసే దాంట్లో, ఫీల్ చేసే దాంట్లో, థింక్ చేసే దాంట్లో కాదు, మనసు ఫీల్ చేసే దాంట్లో సరి తప్పు అని మనకి నేర్పించేది మనసాక్షి. దీనికైనా నెక్స్ట్ ఒక లేయర్ ఉంది, ఓకేనా. ఈ మనసాక్షికి ఇంకా వెనకాల ఈ ఆల్ అవుట్ మస్కిటో ప్లగ్ చేస్తాం కదా మెషిన్, దాంట్లో చిన్న లైట్ ఉంటుంది, నైట్ ల్యాంప్ లాగా. అట్లా ఆ మనసాక్షికి వెనకాల కూడా చిన్న లైట్ లాగా ఉంటుంది. అది ఏం చెప్తామంటే ఇరై సాక్షి. అది వచ్చేసి ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే డివైన్ సెల్ఫ్. దాట్ ఈస్ కాల్డ్ స్పిరిట్, ఓకేనా. సో ఇప్పుడు 4 లేయర్స్ చెప్పేసినాను. ఈ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఈ బుద్ధి ఏంటి థింక్ చేస్తుంది, బుద్ధి థింకే చేస్తుంది, బుద్ధి ఏంటి థింక్ చేస్తుంది, మనసు ఏమి ఫీల్ చేస్తుంది, మనసాక్షి ఏమిని అంగీకరిస్తుంది, ఇది అన్నీ కూర్చొని అబ్జర్వ్ మాత్రమే చేస్తుంది ఈ స్పిరిట్, ఓకేనా. సో ఇప్పుడు డివైన్ సెల్ఫ్. సో ఇప్పుడు 4 లేయర్స్ చెప్పేసినాను. ఇప్పుడు ఒక మనిషి నార్మల్గా బుద్ధి బ్రెయిన్ చార్దిని లైఫే బతుకుతూ ఉంటున్నాడు. ఆల్ ఆఫ్ అ సడన్ ఆ పర్సన్కి ఆ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు, ఏంటి ఒక ఫుల్ఫిల్మెంట్ లేదు, ఏంటో నచ్చట్లేదు, టాలరెన్స్ లెవెల్ క్రాస్ అయిపోయింది, మనం బతకాల్సింది ఆశపడింది ఏంటి, బతుకుతున్నది ఏంటి అన్న ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అప్పుడు స్పిరిచువల్గా డార్క్ నైట్ ఆఫ్ ది సోల్, స్పిరిచువల్ ఈగో డెత్ ఇదన్నీ ఫేస్ చేస్తున్నాడు అని పెట్టుకుంటాము. సో అప్పుడు వాడు వచ్చేసి ఆ స్పిరిచువల్ అవేకనింగ్ నడిచి స్పిరిచువల్ జర్నీకి లోపల వస్తున్నాడంటే ది జర్నీ విత్ ఇన్ టు సీ ది స్పిరిట్, మీతో నేనెవరు, హూ ఆమె అని చెప్పేసి ఆ వెదికేరు కదా, లైక్ యు ఆర్ సర్చింగ్ హూ ఆమెన్ సర్చ్ చేసుకొని లోన డిక్ చేసుకొనే వెళ్తారు. ఆ డిక్ చేసుకొని వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నారు, మీలోన ఉండే ఆ
స్పిరిట్ లైట్ని చూసేదానికే వెళ్తూ ఉంటున్నారు. సో ఈ పయనం, ఈ జర్నీ ఇస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. అర్థమైందా? సో దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. ఇది మాత్రమే స్పిరిచువాలిటీ. మీరు సామి మొక్కేది, సామికి పువ్వు వేసేది, సామికి ప్రేయర్ చెప్పేది, శ్లోకం చెప్పేది, ఇదన్నీ రిలీజియస్, స్పిరిచువాలిటీ కాదు. ఓకేనా? దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజియస్. ఈ స్పిరిచువాలిటీలో దర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు ఏమి ఫీల్ చేస్తారో, మీరేమి రియలైజ్ చేస్తారో, మీరేమి నమ్మకం పెట్టుకొని ఉంటారో, మీరేమి అక్నాలెడ్జ్ చేస్తారో, అదే మీకు గాడ్, అదే మీ స్పిరిట్. ఓకేనా? దట్ ఈస్ స్పిరిచువాలిటీ. దీంట్లో మిగతా వారు ఏమి మీకు నేర్పియాల్సిన అవసరమే లేదు. ఓకేనా? మీరు ఇంటర్నెట్లో ఏదో ఒక వీడియో చేస్తున్నారు, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు, గెయిన్ చేసి నాలెడ్జ్ని ప్రాక్టికల్గా అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు ఇట్ కెన్ గో రైట్, ఇట్ కెన్ గో రాంగ్. రైట్కి వెళ్తే గుడ్, బెస్ట్. ఇఫ్ సపోజ్ ఇట్ గోస్ రాంగ్, అది కరెక్షన్ చేసేదానికి నేర్చుకుంటారు. మళ్ళీ రాంగ్ ట్రాక్ నుంచి రైట్ ట్రాక్కి వచ్చేదానికి నేర్చుకుంటారు. మళ్ళీ రైట్గా అది ట్రై చేస్తారు, సక్సెస్ అయిపోతుంది. ఈ పాత్ ఉంది కదా, మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ని ప్రాక్టికల్గా అప్లై చేసేది, దాంట్లో ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఎర్న్ చేసేది, దాట్ ఈస్ విస్డమ్. దట్ ఈస్ హౌ యూ బికమ్ స్పిరిచువలీ మెచ్యూర్. సో ఈ పాత్ ఆఫ్ లైఫ్, దీంట్లో మీరే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు సెట్ చేసుకుంటారు. యూ ఆర్ ది ఓన్లీ పర్సన్ హూ ఈస్ ఎక్స్పీరియన్సింగ్. యూ కెన్ ఓన్లీ ఫీల్ దట్. ఓన్లీ వెన్ యూ ఫీల్ యూ బిలీవ్ ఇట్ కదా. సో దిస్ ఇస్ హౌ స్పిరిచువాలిటీ ఇస్. ఇది కమ్యూనిటీకో లేకపోతే సొసైటీకో సంబంధించిన విషయమే కాదు. ఇది మీకు పర్సనల్గా మీ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ మీతో నమ్మకం సారింది విషయం. ఓకే, ఇప్పుడు రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది, లేకపోతే ఒక కల్ట్ ఉంటుంది, వారు ఏదో ఒకటి నేర్పిస్తారు, మీరు అది ఓకే వారు చెప్పిస్తే కరెక్ట్గానే ఉంటుంది, వారు చెప్పిస్తే కరెక్ట్గానే ఉంటుంది. మీరు రియలైజ్ చేస్తారో లేదో, మీరు ఫీల్ చేస్తారో లేదో, కానీ వారు చెప్పించేది నేర్పించేది మీకు అర్థమవుతుంది. అర్థమైతే వెనక థింక్ చేస్తారు, ఓకే ఇట్లా కూడా ఉండొచ్చు, ఇట్ కుడ్ బి లైక్ దిస్ ఆల్సో అని అర్థం చేసుకుంటారు. మీరే యూహం చేసుకుంటారు. అది ట్రై చేస్తారో చేయట్లేదో, లేకపోతే ట్రై చేసి ఫెయిలియర్ అయితే కూడా వారు చెప్పించేసినారు, వారు నేర్పించేసినారు, అందుకోసం మీరు కరెక్ట్గానే ఉండి తీరాలి అని మీరుగా బిలీవ్ చేసుకుంటారు. ఆ కల్ట్లోనో లేకపోతే కమ్యూనిటీలోనో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో చేస్తారు. దిస్ ఇస్ ఆల్ ఇస్ రిలీజియస్. ఒక కమ్యూనిటీ స్పిరిచువల్ కమ్యూనిటీగానే ఉండండి, స్పిరిచువల్ కల్ట్గానే ఉండండి. అది కమ్యూనిటీగా ఉంది, కల్ట్గా ఉంది, మిమ్మల్ని మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ చేసేదానికి, రియలైజ్ చేసేదానికి పెట్టట్లేదు. అది ఎక్స్పీరియన్స్ చేసి మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్ చేసేదానికి వారు పెట్టట్లేదు అంటే దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ రిలీజియన్. వారేం చెప్తారో యూ హ్యావ్ టు అబైడ్ అకార్డింగ్ టు దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వారేం చెప్తారో అదే వినాలని మిమ్మల్ని ఫోర్స్ చేస్తే దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ. ఓకేనా? సొసైటీ అట్లాగే ఫ్రేమ్ చేస్తుంది. ఇప్పుడు ఒక సొసైటీ ఉంది అంటే సొసైటీకి ఒక లీడర్ ఉంది, లైక్ బిఫోర్ అండ్ ఆల్, లైక్ ఎర్లియర్ పీరియడ్ వెన్ అవర్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాస్ దేర్. అప్పుడైనా సైన్స్, ఇప్పుడు టర్మరిక్ అప్లై చేస్తే మంచిది, అప్పుడు టర్మరిక్ అప్లై చేయాలంటే నువ్వు అప్లై చేసుకుంటే దేవుడు గ్రేస్ నీకు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది అని చెప్తే అప్లై చేసుకుంటారు. నీకు ఒళ్ళుకి మంచిది అని చెప్తే అప్లై చేయరు, స్కిన్కి మంచిది అని చెప్తే అప్లై చేయరు. సో అట్లా మంచి మంచి సైంటిఫిక్ రీజన్స్ని దేవుడు పైన ఉండే భయం గురించి దేవుడు నమ్మకంతో కలిపి పెట్టింటారు. లైక్ దే హ్యాడ్ ఇట్, దట్ ఈస్ గుడ్, అది మంచిది. బట్ నౌ అట్ ప్రజెంట్ కలియుగంలో అట్లా లేదు. ఈ కల్ట్ లీడర్స్ అయినా, కమ్యూనిటీ లీడర్స్ అయినా, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఈ దేవుడి పేరు పెడితే భయపడుకొని మనుషులు చేసేస్తారు అని వారి క్యాపిటలిజం కోసమే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేసి పెట్టుకొని ఉంటున్నారు. అండర్స్టూడ్? సో అట్లా సెట్ చేసి పెట్టుకునే అది క్యాపిటలిజం కోసమే పెట్టున్నారు అనేది కూడా మనుషులకి రియలైజ్ చేసినట్టు బనానాలో ఒక నీడిల్ ఇంజెక్ట్ చేస్తే ఎట్లా చేస్తారో అట్లా చేసి పెట్టుంటారు. సో ఇస్ దిస్ స్పిరిచువాలిటీ? కాదు, అది రిలీజియసే. కమ్యూనిటీ సార్దిన విషయం అది రిలీజియస్. సో ఇప్పుడు మీకు రిలీజియస్ ఏంటి, స్పిరిచువాలిటీ ఏంటి డిఫరెన్స్ తెలిస్తేనాలే
సోషల్ కండిషనింగ్ అంటే ఏంటి తెలుస్తుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది కదా, ఇట్లానే ఉండాలి. ఒక గర్ల్ అంటే ఇట్లా మాట్లాడాలి, ఇట్లా డ్రెస్ చేసుకోవాలి, ఇట్లా మేకప్ చేసుకోవాలి, ఇట్లా బింది పెట్టుకోవాలి, ఇట్లా హెయిర్ టై చేసి ఉండాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక మ్యాన్కి ఉంటే ఇట్లాగే బతకాలి, ఇట్లా రెస్పాన్సిబిలిటీతో పెరగాలి, ఇంత లోడ్ బ్యార్ చేసుకోవాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇది సోషల్ కండిషనింగ్ అనమాట. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఈచ్. ఇప్పుడు నేను హిందూ అంటే హిందూ కల్చర్, అది నేను బతుకుతున్న ఆ జియోగ్రఫికల్ లొకేషన్లో, ఆ సొసైటీలో ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉందో, నమ్మకం ఉందో, దాన్ని బట్టి ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉంది. దాని లోపలికి నేను ఉంటే అది సార్ందే, అది ఆ ఫ్రేమ్ స్ట్రక్చర్, ఆ సోషల్ కండిషనింగ్ పట్టే నేను కూడా బతకాలి. సో లైక్ దాట్ ఫర్ ఎవ్రీ కల్చర్, ఎవ్రీ కస్టమ్, ఎవ్రీ రీజియన్ అండ్ ఎవ్రీ లొకాలిటీ, జియోగ్రఫికల్ లొకేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఆఫ్ సోషల్ కండిషనింగ్. ఇది వీ హ్యావ్ బీన్, ఇది ఇప్పుడు మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ ఇట్లా అయిన ఈ సిస్టమ్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ చాలా ఉంది. ఇది మన డిఎన్ఏలోనే స్ట్రాంగ్గా ఉంది. సో నౌ వీ హ్యావ్ టు బ్రేక్ ఆల్ దిస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్. ఎట్లా కుదురుతుంది అది, అదే ఈ వీడియోలో చూసేదానికి వెళ్తున్నాం. సో ఈ సోషల్ కండిషనింగ్ ఉండేదితో బ్రేక్ చేయాలంటే మనము లైక్ వీ హ్యావ్ టు బీ స్పిరిచువలీ వెరీ మచ్ అవేకండ్, spiritually very much knowledgeable, and we should not follow any cult leader. Just gain knowledge gain చేసుకోండి, that doesn't matter. అది ఎవరు, ఒక చిన్న పాప లైక్ స్మాల్ కిడ్, వారి దగ్గర ఒక నాలెడ్జ్ ఉంటే కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఎక్కడున్నా గెయిన్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. కానీ ఒక కల్ట్ లీడర్నో, లేకపోతే స్పిరిచువల్ గురువునో, లేకపోతే ఒక కమ్యూనిటీనో ఫాలో చేసేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సోషల్ కండిషనింగ్కి మీరు బ్రేక్ చేసేదానికి కుదరదు. సోషల్ కండిషనింగ్ బ్రేక్ చేసి నా డ్రీమ్స్ నేను రియాలిటీలో లివ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ అన్అపాలజెటికలీ ఆథెంటిక్ యూ. లోన మీరు ఎవరుగా ఉంటున్నారో అదే సేమ్ ఇన్నర్ ఎసెన్స్గా కూడా బతకాలి. సో నేనెవరు, నాకేం కావాలి, నేను ఎట్లా బతకాలని ఆశపడుతున్నాను, ఇదన్నీ మీ గురించి మీకు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇన్ అండ్ అవుట్ 100% తెలిసి ఉండాలి. తెలిసుంటేనాలే ఇది మనం బతకాలంటే ఇది మనకి కావాలా అనే ఆ లిస్టే వస్తుంది ఫస్ట్. ఆ లిస్ట్ వచ్చేస్తే సో ఇది చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఏ హర్డిల్ క్రాస్ చేయాలి, ఎట్లా మార్చ్ ఫార్వర్డ్ అవ్వాలి అని చెప్పేసి ఐడియా వస్తుంది. సో ఆ లిస్ట్ బట్టి ఒక్కొక్క విష్కి ఒక్కొక్క సోషల్ కండిషనింగ్ బ్రేక్ చేస్తా వెళ్తాం. బట్ బిఫోర్ అండ్ ఫార్మోస్ట్ ఆఫ్ ఆల్ దిస్, నేనెవరని తెలుసుకుంటే నా లైఫ్ పర్పస్ కూడా ఏంటో తెలిసిపోతుంది. నా ప్యాషన్, ఆన్ విచ్ ఆమ్ ఐ ప్యాషన్. ఇప్పుడు నేనైతే చాలా క్రియేటివ్, నేను కంటెంట్ క్రియేటర్, ఏదైనా క్రియేటివ్ బ్రెయిన్, క్రియేటివ్ మైండ్. నా వైబ్రేషన్, కోర్ వైబ్రేషన్ క్రియేటివిటీ. సో క్రియేట్ చేసేదానికి కుదురుతుంది. నాకు తెలిసినట్టు క్రియేట్ చేస్తాను. నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పర్సనాలిటీ అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఏం క్రియేట్ చేసేదానికి కుదురుతుందో అది క్రియేట్ చేస్తాను అట్లా. సో వారికి కోర్ వైబ్రేషన్ ఏంటో తెలియాలి. సో ఇప్పుడు తెలిస్తే ఆ ప్యాషన్ని మీరు కెరీర్గా కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి సోషల్ కండిషనింగ్ని బ్రేక్ చేసి మార్చ్ ఫార్వర్డ్ అవ్వాలంటే ఫిజికల్ ఫ్రీడమ్ కావాలి. ఆ ఫిజికల్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడు వస్తుంది? లెట్ ఇట్ బీ ఎ గర్ల్, లెట్ ఇట్ బీ ఎ బాయ్, ఎవరికైనా ఫిజికల్ ఫ్రీడమ్ కావాలి. ఫిజికల్ ఫ్రీడమ్ అనేది ఏంటి? నెనచింది మాత్రమే, నెనచిన నిమిషమే చేసేదే ఫిజికల్ ఫ్రీడమ్. దానికి ఏంటి కావాలి? డబ్బు కావాలి. తర్వాత సరి తప్పు అని ఆలోచించే పగుత్తరిగు, ఆలోచించే ఎలా చెప్పేది, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి. ఎందుకంటే తప్పు చేసేసి గిల్ట్గా ఫీల్ చేసుకొని ఒక కార్నర్లో కూర్చొని చేసిన తర్వాత కూర్చొని ప్రయోజనం లేదు కదా. చేసేదానికి ముందే అది తప్పా సరే అని మీకు తెలియాలి. అది చెప్పేది ఏంటి? మనసాక్షి చెప్తుంది కదా. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్, మెచ్యూరిటీ కావాలి. సో ఇది రెండు ఉంటేనాలే ఫిజికల్ ఫ్రీడమ్. సో ఇప్పుడు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎట్లా మీరు గెయిన్ చేస్తారు? అది మీ ఓన్ వే గెయిన్ చేయండి. ఎక్కడో ఒక ఎడంకి పనికి పోవచ్చు. ఇది అన్నీ గెయిన్ చేసి మీరేం చేయాలంటే, మీరు మీ అమ్మ నాయనతో దర్గం చేయకండి, చుట్టూ ఉండేవారి దగ్గర దర్గం చేయండి, మిమ్మల్ని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకండి. యూ జస్ట్ లివ్ యువర్ లైఫ్. రోజు పనికి వెళ్ళండి, ఇంటికి రండి, ఏదో ఒక పని చూడండి,
ఇంటికి రండి, బాగా డబ్బులు సంపాదించండి, మీకు ఆశపడింది ఏం కావాలనో మీరు మీ వాట్ ఎవర్ యూ విష్ ఫర్ యువర్ సెల్ఫ్ గివ్ ఫర్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్తో బతకండి, మీ అమ్మ నాన్నని బాగా చూసుకోండి, వారిని బయటకు తీసుకెళ్ళండి, వారిని ట్రిప్కి టూర్కి తీసుకెళ్ళండి, హ్యాపీగా ఉండండి. ఇది మీ అమ్మ నాయన విట్నెస్ చేసేస్తే మిమ్మల్ని ఏ దానికి కంపల్ చేయరు, ఏ దానికి ఫోర్స్ చేయరు. ఇట్లా మీరు మదిగేనప్పుడు యూ విల్ ఆల్సో గెట్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఏ డెసిషన్ తీసుకున్నా రైట్గానే తీసుకుంటాను, ఆ డెసిషన్ కరెక్ట్గానే ఉంటుంది, ఆ డెసిషన్ పైన నిలబడతాను, ఆ డెసిషన్ని రియాలిటీకి తీసుకొస్తాను అండ్ మీకే మీ పైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది అన్నీ మీ అమ్మ నాన్న కూడా విట్నెస్ చేస్తూ ఉంటున్నారు. సో అప్పుడు మీ అమ్మ నాన్నకి ఏం అర్థం అయిపోతుంది, మన కిడ్ వచ్చేసి గ్రోనప్ అయిపోయింది, చాలా మెచ్యూర్ అయిపోయింది, ఏమి డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గానే తీసుకుంటారు. అబ్బాయి అయితే సరే, అమ్మాయి అయితే సరే, ఏం డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటారు. ఆ తర్వాత లైక్ మనీ అన్వాంటెడ్గా స్పెండ్ చేయడు. వాడు ఏదో ఒక విషయానికి మనీ స్పెండ్ చేస్తున్నాడంటే అది వర్తబుల్గా ఉంటుంది. ఈ నమ్మకం మొత్తం అమ్మా నాన్నకి వస్తుంది. ఇదన్నీ విట్నెస్ చేస్తారు. అప్పుడు మీరు చేసే ఏ ఎఫర్ట్కి మీ అమ్మా నాన్న హర్డల్గా ఉండరు. దిస్ ఇస్ హౌ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు వచ్చేసి ఒక గర్ల్ సొసైటీ నేర్పించింది కదా, ఒక అమ్మాయి అంటే పొద్దున్న లెగిసేయాలి, లైక్ షీ హ్యాస్ టు మేక్ టీ కాఫీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత లంచ్ చేయాలి, తర్వాత ఇల్లు మొత్తం అదేంటి ఆర్గనైజ్ చేసి నీట్ చేయాలి, ఆ తర్వాత లంచ్ కుకింగ్ అని ఫినిష్ చేయాలి, హౌస్ హోల్డ్ వర్క్స్, క్లాత్స్ వాష్ చేసేది, వాషింగ్ మిషన్ వాష్ చేస్తే కూడా అది తీసి లోన వేసేది అమ్మాయే వేయాలి. సో దిస్ ఇస్ ఆల్ సొసైటీ పెట్టింది కదా. కానీ నేను అట్లా టైపే లేదు. నేను లెగిసేది 9 గంటలకు లేస్తాను. లెగిస్తే నాకు డైనింగ్ టేబుల్కి టీ రావాలి, నాకు పోయి వేసి తాగేదానికి ఇష్టం ఉండదు. తర్వాత నాకేం హ్యాబిట్ ఉంటే ఆ రోజు ఫుల్గా నేను ఏం చేస్తానో వర్క్ చేస్తాను, టీ తాగినప్పుడే మెంటల్గా అది ఆలోచన చేసుకొని తాగుతున్నాను. తర్వాత నా రూమ్కి వెళ్ళిన తర్వాత అది రాస్ చేసి నోట్ చేసి పెట్టుకుంటాను, ఈ వర్క్ ఫుల్గా ఈరోజు మనము కంప్లీట్ చేయాలి అని నోట్ చేసి పెట్టుకునే హ్యాబిట్ ఉంది. వైట్గా నేను టిక్ చేసుకొనే వస్తాను, డన్ అని చెప్పేసి అట్లా. సో ఐ డూ ఇట్ ఇన్ అ వెరీ రిలాక్స్డ్ వే, ఇన్ అ వెరీ లైక్ హౌ టు టెల్, హరిబరిగా ఏం పని చేయను, చాలా ఆర్గనైజ్డ్గా చేసేది ముందు చాలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి అట్లాగే చేస్తాను. నేను ఏం పని చేస్తున్నాను, స్నానం చేసేది రోజు చేయను, లైక్ నాకు మూడ్ ఉంటేనే చేస్తాను, మూడ్ లేకపోతే చేయను. దిస్ ఇస్ ఆల్ ఇస్ లైక్ సోషల్ కండిషనింగ్. ఓ ఫ్యామిలీలోన ఒక అమ్మాయి అనుకొని ఇంట్లో బతికేదానికే కుదరదు, వెదర్ ఇట్స్ పేరెంట్స్ ఫ్యామిలీ ఆర్ వెదర్ ఇట్స్ హస్బెండ్స్ ఫ్యామిలీ. సో అట్లా ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటున్నాడు, వాడికి వచ్చేసి ఏం పని పోయేదానికి ఇష్టం లేదు, వాడికి వాడి ప్యాషన్ని కెరియర్ చేసుకోవాలి, కానీ పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటేదానికి కుదరదు. సో వాటితోనూ ప్యాషన్ ఇంట్రెస్ట్ అన్నీ చంపుకొని లేకపోతే సప్రెస్ చేసుకొని దొరికిన పనికి వెళ్తాడు. సో దిస్ ఇస్ ఆల్ ఇస్ లైక్ హీఈస్ లివింగ్ అకార్డింగ్ టు ది సొసైటీస్ నీడ్స్. ఆ సొసైటీలోనే వారి పేరెంట్స్ కూడా వస్తారు, వీడు తప్ప మిగతా వారన్నీ సొసైటీ, సో అమ్మాయి తప్ప మిగతా వారన్నీ సొసైటీ. సో తనకు నచ్చిందో నచ్చలేదో ఆ నచ్చని లైఫ్ని వేరే ఆప్షనే లేదు, బతికి తీరాలి. సో దిస్ ఇస్ సోషల్ కండిషనింగ్. సో ఇఫ్ సపోజ్ ఈ సోషల్ కండిషనింగ్ అన్నీ ఆ క్లచెస్ అన్ని బ్రేక్ చేసుకొని బయటికి రావాలంటే ఫిజికల్ ఫ్రీడమ్ కావాలి. సో ఆ ఫిజికల్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడొచ్చు, స్పిరిచువల్ మెచ్యూరిటీ ప్లస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడొచ్చు, మీరు మిమ్మల్ని దానికి కంప్లీట్గా ఎలిజిబుల్ చేసుకోవాలి. అది ఒక సపరేట్ టాపిక్. ఎట్లా ప్యాషన్ని మీరు కెరియర్గా కన్వర్ట్ చేసుకునేది, తర్వాత ఆ ప్యాషన్లో కెరియర్గా చేసిన తర్వాత దాంట్లో నుంచి మనీ వచ్చే వరకు మీరు ఎట్లా ఒక జాబ్లో జాయిన్ అయ్యేది, ఆ జాబ్లో ఉండుకొని మీరు ఎట్లా ఈ ప్యాషన్ని స్టార్ట్ ఓవర్ చేసేది, ఈ ప్యాషన్ని స్టార్ట్ ఓవర్ చేసేదానికి మీరు ఎట్లా మనీ సేవ్ చేయొచ్చు, ఇదన్నీ సపరేట్ టాపిక్, అది చూస్తాము. సో ఇదన్నీ చేస్తున్నాలే ప్యాషన్ని కెరియర్గా మీరు యూ కెన్ లివ్. యూ కాంట్ కీప్ ఆన్ వర్కింగ్ ఇన్ సంబడి ఎల్స్ కంపెనీ. ఇప్పుడు వేరెవరో కంపెనీ అంటే వారి డ్రీమ్ని మీరు రియాలిటీకి తీసుకొస్తున్నారు. మీకు నచ్చకపోయినా యూ కెన్ డూ ఇట్ అంటిల్ సర్టన్ టైం పీరియడ్, ఒక 2 years 2.5 years పని చేసేసి ఆ మనీ అన్నీ మీరు శాలరీ అన్నీ సేవ్ చేసి పెట్టుకొని అట్లా యూ కెన్ డూ ఫర్ సమ్ పీరియడ్, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ తర్వాత అది కుదరదు, కంటిన్యూ చేసేదానికి కుదరదు. సో దిస్ ఇస్ ఆల్ ఇస్ లైక్ ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం, ఫిజికల్ ఫ్రీడమ్ కావాలంటే ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి కండిప్గా. ఓన్లీ దెన్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్
పైన నిలబడి ఇదే నాకు నచ్చింది, నాకు ఇదే బతకాలని ఉంది, మీరు డిటర్మినేషన్కి వస్తారు. ఆ డిటర్మినేషన్కి కమిటెడ్గా ఉంటారు, అదే లైఫ్గా మార్చ్ ఫార్వర్డ్ అవుతారు. ఇదన్నీ మీ అమ్మ నాన్న విట్నెస్ చేస్తే మిమ్మల్ని స్టాప్ చేయరు. వారు కూడా ఓకే దిస్ ఇస్ వాట్ హీ వాంట్స్ ఆర్ దిస్ ఇస్ వాట్ మై కిడ్ వాంట్స్ అని అలౌ చేసేస్తారు అంతే. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది సోషల్ కండిషనింగ్. ఓకే, నెక్స్ట్ వీడియో ఏంటంటే, ఇఫ్ సపోజ్ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు, కానీ మీకు మీతో డ్రీమ్ లైఫే రియాలిటీనా బతకాలి, మీ డ్రీమ్ లైఫ్ చాలా బియర్డ్గా ఉంది. సో అర్థం చేసుకోలేని మనుషులు దగ్గర మాట్లాడితే ఏంటి డ్రాబ్యాక్స్ వస్తుంది, మీరు ఎందుకు మాట్లాడకూడదు అనే రీజన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అంటిల్ దెన్ బాయ్.